పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు చేరనీయకుండా దోపిడీ చేస్తున్న దళారులపై కఠిన చర్యలు చేపట్టాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అత్యంత విలువైన వైద్య సీటును బీసీ విద్యార్థికి అందకుండా అమ్ముకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. నకిలీ ధృవపత్రాల దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఉద్యోగాల్లో సైతం ఇలాంటి జరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 25 లక్షలకు ఒక సీటు బీసీ బోకస్ బీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నంటే దీనివల్ల నిజమైన బీసీ లబ్ధిదారులు ఎంతో మందికి అన్యాయం జరిగింది. పేద కులాలు చదువుకోవాలి, డాక్టర్లు ఇంజనీర్లు కావాలని మేము పోరాడి రిజర్వేషన్లు పెట్టించినాం. ఈ రిజర్వేషన్లు కూడా మధ్యలో బ్రోకర్ల వల్ల దళారుల వల్ల సైడ్ ట్రాక్ అయ్యి అమ్ముకొని సొమ్ము చేసుకొని పేద వర్గాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల. అందుకే దీని మీద ముఖ్యమంత్రి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి, నిందితులను కఠిన చర్యలు తీసుకోవాలి, పీడీ యాక్ట్ పెట్టి వీళ్ళని లోపటేయాలి. ఇక మళ్ళా బెయిల్ కూడా దొరకకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఇది ఇట్లాంటి ఉదంతాన్ని ఇట్లాంటి కుంభకారాన్ని అరికట్టలేము. ఇంకా ఇతర డిపార్ట్మెంట్ల అడ్మిషన్లు కూడా ఏమైనా ఉన్నాయా, ఉద్యోగాలలో కూడా ఏమైనా జరుగుతున్నాయా, ఈ కోణంలో కూడా దీన్ని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది.